రాష్ట్రంలో తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణతో రోస్టర్ విధానం రద్దు చేయాలని భీమ్ మిషన్ ఐడియాలజీ రాష్ట్ర అధ్యక్షులు దామల సర్వయ్య డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తీసుకురావడంతో మాలజాతి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ పట్టణం బీటీఎస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ భవనంలో సొసైటీ అధ్యక్షులు ఈసం మారయ్య అధ్యక్షతన రాజ్యాంగ హక్కు పరిరక్షణ, ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా భీమ్ మిషన్ ఐడియాలజీ రాష్ట్ర అధ్యక్షులు దామల సర్వయ్య విచేసి మాట్లాడుతూ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణతో రోస్టర్ విధానం రద్దు చేయాలన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తీసుకురావడంతో మాలజాతి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు, ఇతర చదువుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమ్ మిషన్ ఐడియాలజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిట్టిబాబు, డాక్టర్ రాజు, బోగరి విజయ్ కుమార్, గోలి సైదులు, డాక్టర్ నామా, చిన్న వెంకట్రాములు, ఎంఎల్ వెంకట్రావు, రావిరాల ఆంజనేయులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు ఈసం మారయ్య, గోలి మల్లేష్, ఉపాధ్యక్షుడు గాదరి సుందరయ్య, కోశాధికారి సింగం వెంకటయ్య, అద్దంకి బుచ్చిరాములు, మన్నె కాశయ్య, మేకల చెన్నకేశవులు, ఎర్రమల్ల లక్ష్మీనర్సు, ఈర్జాల సంపత్ కుమార్, దేవయ్య, ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, నిరుద్యోగులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రము ముఖ్యంగా ఏర్పడింది మరి నిధులు, నియామకాలు, నీళ్లు అనేటువంటి అంశం మీద మరి ఏర్పడడం జరిగింది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఈ ఎస్సీ వర్గీకరణ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అంటే జూన్ 2, 2014 నుంచి మరి ఈ ఎస్సీ కులాలు ఏదైతే ఉన్నాయో 59 కులాల డేటా తీసుకోకుండా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ పేరిట మరి ఒక జిల్లాల పర్యటన చేసి 2011 డేటా తీసుకొని దాని ఆధారంగా ఈ వర్గీకరణ చేయడం అనేటువంటిది అశాస్త్రీయమైనటువంటి విషయము. అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా విరుద్ధంగా చేయడం జరిగిందని చెప్పేసి మా వాళ్ళందరికీ కూడా చైతన్యం చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ మాదిగ ఉద్యోగాలన్నీ కూడా మరి 2014 ముందర ఆంధ్ర మాదిగలు మరి పొందడం జరిగింది. ఆ డేటా తీసుకోవడం వల్ల ఇక్కడ మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మాలలకు అన్యాయం జరిగింది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే ఈ తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 షెడ్యూల్ కులాల వాళ్ళ డేటా కలెక్ట్ చేసి వాళ్ళ విద్య, ఉద్యోగం, మరి సంక్షేమ పథకాలు ఎక్కువ లబ్ధి పొందినటువంటి వాళ్ళ డేటా, అసలు పొందినటువంటి వాళ్ళ డేటా, అదేవిధంగా కొంత మేరకు లబ్ధి పొందిన వాళ్ళ డేటా తీసుకొని మరి వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ వర్గీకరణ చేయాల్సి ఉండే ఆ విధంగా జరగలేదు. కాబట్టి తప్పకుండా ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈ రోస్టర్ విధానం కూడా మరి ఇంతకుముందు 2000 సంవత్సరంలో అమలు చేసినటువంటి ABCD వర్గీకరణ విధానం ఏదైతే ఉందో అందులో మాలలకు 16% కేటాయించడం జరిగింది, 16 పాయింట్ కేటాయించడం జరిగింది. కానీ ఇప్పుడు మాకు తక్కువ 5% ఇచ్చి మరి గ్రూప్ 2కి 9% ఇచ్చి మాకు చివరి పాయింట్ పెట్టి మరి ఎక్కువ శాతము రిజర్వేషన్ ఇచ్చినటువంటి వాళ్లకు మరి 7 పాయింట్ మరి 16 పాయింట్లు కేటాయించడం చాలా అశాస్త్రీయమైనటువంటి విధానం. కాబట్టి దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేని వర్గీకరణ అంశాన్ని కేంద్రము, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వర్గీకరణ విషయాన్ని పట్టుకొచ్చి రేవంత్ రెడ్డి తెలంగాణలో మాలలకు అన్యాయం చేస్తూ రోస్టర్ పాయింట్ 22 పాయింట్లు కేటాయించి తీవ్ర అన్యాయం చేశారు. ఇటు విషయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు గతంలో తీసుకున్న 2011 జనాభా తీసుకున్నప్పుడు ఆయన వర్గీకరణ చేసినప్పుడు అప్పటికే వేసిన 2 కమిషన్లు, ఉషా మెహ్రా కమిషన్, జస్టిస్ రామచంద్ర కమిషన్ 2 కూడా తెలంగాణలో మాలలు చాలా అత్యధికంగా మాదిగల కంటే దిగజారి ఉన్నారని రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని పరిగణలోకి తీసుకోకుండా, ఆ జనాభాను పరిగణలోకి తీసుకొని ఆ రిపోర్ట్ని పరిగణలోకి తీసుకోకుండా వర్గీకరణ చేయడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇట్టి విషయాన్ని మాలమానాడు ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నుంచి పూర్తిగా వ్యతిరేకిస్తూ జిల్లాలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం.